మళ్ళీ ఈరోజు ఇచ్చుకున్నాడు తన ఈ ప్రకటనలో. ఇవి చూస్తే దీంట్లో కనుక గమనిస్తే ఈరోజు ఇచ్చింది ఇవి కూడా అందరు ఈరోజు చూసింటారు అనుకుంటా. ఈరోజు ఏం పెట్టినాడబ్బా, ఒక ఆయన పెట్టిన వాటిలో 65,000 కోట్ల పెన్షన్లంట, 4.26 crores 4.26 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఇచ్చినా అంట. ఇప్పటికే 2 ఏళ్లలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి. 21 లక్షల ఉద్యోగాల అవకాశాలు అన్నాడు కాబట్టి దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఉద్యోగాలు వచ్చినట్టు చెప్తున్నాడు. 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంట. వచ్చాయా? నేను ప్రజలందరినీ అడుగుతాను. అందరూ వస్తే 23 లక్షలు అంటే 26 జిల్లాల్లో ఎక్కడో చోట చుట్టుపక్కల కనపడుతుండాలిగా. 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 21 లక్ష ఉద్యోగం. మొన్న అయితే 23 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఈరోజు 21 లక్షల ఉద్యోగ అవకాశాలు అన్నాడు. 269 క్యాంటీన్లు, 9.71 కోట్ల భోజనాలు, అంటే దాదాపు 10 కోట్ల మంది భోజనాలు చేశారంట ఇక్కడ ఈ 2 ఏళ్లలో అన్న క్యాంటీన్లలో. మరి 24/7 కంటిన్యూస్ దడ 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 మెషిన్ మాదిరి నడుస్తుండాలా, అంతమంది పోయి తింటుండాలా. 2 లక్షల బంగారు కుటుంబాలకు మార్గదర్శులు. అసలు ఆ కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. సరే, ఆటో డ్రైవర్లు 2.9 lakh వాళ్లకు 430 కోట్ల పంపిణీ. మెగా డిఎస్సి ఎంత సుందరంగా అయింది అనేది వాళ్ళ ఆక్రోశం చూస్తేనే, వాళ్ళు వచ్చి రోడ్లకు ఎక్కిందని చూస్తేనే తెలుస్తుంది. ఇంతవరకు దాని మీద ఎంతసేపు అధికారులు ముందు పెడుతున్నారు తప్ప ఎందుకు చంద్రబాబు నాయుడు పుత్రుడు ఆయన మాస్కోలో పోయి టోపీ పెట్టుకుని పార పట్టుకొని తిరుగుతుంటాడు, ఇంకో దగ్గర ఎక్కడో కనపడుతున్నాడు. లేదా నిన్న స్టీల్ ప్లాంట్ ఇండస్ట్రీస్ మినిస్టర్ పోతాడా, ఈయనకెందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ అక్కడికి పోతాడు. అక్కడ పోయి మీ ఇళ్లలో ఏమైనా చనిపోయినారా, మీకెందుకు బాధ అని అడుగుతాడు. ఇవన్నీ చేస్తున్నాడు. కానీ నువ్వు చేసిన డిఎస్సిలో ఇదిగో ఇంత భయంకరంగా లోపాలు కూడా కాన్షియస్ గా మీరు కావాలని చేసినట్టు ఆధారాలతో జరిగిన కుంభకోణం అని చెప్పడానికి సాక్ష్యాలతో పెడుతున్నామని పిల్లలు వాళ్ళు వచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీనో తర్వాత ఎంటర్ అయింది. అప్పటికే వాళ్ళు అసలు ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు కోర్టుల చుట్టూ తిరుగుతా వాళ్ళు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో డిఎస్సి దానికి రాసిన వాళ్ళు తిరుగుతుంటే ఒక్కసారన్నా ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి? మామూలుగా అయితే రాజీనామా చేసిండాలా? ఇంత సీరియస్ ఇది జరిగినందుకు, స్కాము, క్రైము, మొత్తం సమాజం పట్ల ద్రోహం. అది 3 లక్షలు 4 లక్షల మంది రాశారు, వాళ్ళందరితో జీవితాలతో ఆడుకున్నట్టు. అయినా సరే దాని మీద ఒక్క మాట మాట్లాడాడు. రోజు సెక్రటరీలో, ప్రిన్సిపల్ సెక్రటరీలో వాళ్ళని ముందు పెట్టి వాళ్ళు చెప్పడమే తప్ప ఇతను ఇంతవరకు రావట. సీఎం రాడు, మా అంటే గొడ్డలు అంటాడు, సైకో అంటాడు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ దీనికైతే ఆన్సర్ ఇడు. ఎందుకు ఇవ్వడు? ఇక్కడ మాత్రం ఘనంగా 16,000 ఉద్యోగాలు క్రియేట్ చేశామని ఇక్కడ చెప్పుకుంటున్నారు. ఆన్సర్ ఎందుకు ఇవ్వలేదంటే ఇవ్వడానికి ఏమీ లేదు కాబట్టి. ఆ సెక్రటరీలు కూడా ఏం చెప్పట్లా. మరే జీవో నువ్వు ఎగ్జామ్ అవసరం లేకుండా ఎట్లా ఇస్తావు ఉద్యోగం? ఎగ్జామ్ అవసరం లేకుండా డైరెక్ట్ తెచ్చి వీళ్ల మీద ఇంపోజ్ చేసి ఎట్లా చేస్తారు? 1:1 ఇచ్చినాక మళ్ళీ వాళ్ళని ఎందుకు ఇది కొట్టేస్తారు? అది జీవో నువ్వు ఇచ్చిన వాడివి, మళ్ళీ ఆ పని అయిపోయినాక మళ్ళీ ఎందుకు మార్చినావు? ఆ సెక్రటరీలు ఏమంటే అది గవర్నమెంట్ పాలసీ, ప్రభుత్వం వెసులుబాటు ఉంటుంది, అది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, పాలసీ, దానికేం మేమేం చేయలేము. అదే ఆ పాలసీని ఎందుకు తీసుకున్నానికి సమాధానం చెప్పాలంటే మంత్రి రాడు. ఎందుకంటే అడ్డంగా బుక్ అయినారు, దొరికినారు. అది ఎక్కడికి తప్పించుకోలేరు. ఇప్పుడు కాదు, ఈ రోజు తప్పించుకున్న 2-3 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయినా మొత్తం వీళ్ళందరినీ బోన్లో నిలబడతారు, చట్టాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. దాన్ని అయితే తప్పించుకోలేరు. బహుశా అది వాళ్ళకు తెలుసు, అందుకోసం అది తప్ప వేరే మాట్లాడుతున్నారు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఇంకొకటి వచ్చి అన్నదాతలకు 8,900 కోట్ల లక్ష కుటుంబాలకు 5 లక్షలు, 71 కోట్ల ఉచిత ప్రయాణాలంట బస్సుల్లో. 71 కోట్ల ఉచిత ప్రయాణాలు అంటే వీళ్ళు పెట్టిన బస్సుల్లో ఈ 2 ఏళ్లు కంప్లీట్ వేరే పని ఏం లేవు. ఇంట్లో వంట కూడా చేసుకోరు, లేదా అన్న క్యాంటీన్లో తింటారు,
బస్సులు ఎక్కుతారు, అన్న క్యాంటీన్లో తింటారు, బస్సులు ఎక్కి తిరుగుతా ఉంటారు. తెలియదు నిజంగానే, అది ప్రజలకే తెలియాల. తిరుగుతా బస్సుల్లోనే తింటున్నారేమో తెలియదు, అన్న క్యాంటీన్లో తీసుకొని పోయి తింటున్నారేమో. ఈయన అన్న క్యాంటీన్కి బస్సుకు లింక్ పెట్టినారు, ఏం చేస్తున్నారో తెలియదు. కానీ 71 కోట్ల ఉచిత ప్రయాణాలు ఏం లెక్కలేని అవుతుంది. జనం అసలు అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరిస్తారు, లేదా వాళ్ళ భాషలోనే చెప్పాలంటే ఏం పీకుతారు, ఎన్నుకున్నారు ఇంకా చస్తారా మోయక అనే లాంటి చులకన భావం లేకపోతే ఇట్లా బిహేవ్ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీకు అలాంటి చులకన భావం లేకపోతే నీ నుంచి నీ కొడుకు వచ్చింది, ఇంకా సరే ఆయన కంటే మీ డిప్యూటీ సీఎం ఆయనకు ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సినిమాలో అట్లే ఉంటుంది కాబట్టి. సినిమాలో హీరో స్క్రిప్ట్ ప్రకారం పోతాడు కాబట్టి రీల్కు ఎట్లుంటే దాని క్యారెక్టర్ దాన్ని చేస్తాడు. సో హీ నీడ్ నాట్ బి, అది లోపల అదే కానక్కర్లా. పాపం ఆయనని తప్పే ఉంది. ప్లస్ ఆయన ఏ రోజు నేను క్వశ్చన్ చేస్తానన్నాడు తప్ప పనులు చేస్తానని ఎప్పుడు అనలా. ఇప్పుడు లోపల క్వశ్చన్ చేస్తున్నాడేమో ఎవరికి తెలుసులో ఆయన ఈయన కూర్చొని. కాబట్టి ఆయన్ను మోసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆయన మీద అభిమానంతో, వెర్రి అభిమానంతో మోసిన వాళ్ళు. సో వాళ్ళు ఎలాగ అడగరనే ధైర్యం ఆయనకు ఉండొచ్చు. నీ కొడుకు అసలు బాధ్యత లేదు. ఇది ఎందుకంటున్నానంటే మీరు గమనిస్తే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక లీడర్ మాట్లాడే మాటలోనే ఆ లీడర్ కానీ, ఆ పార్టీ లీడర్ కానీ, ఆ పార్టీ తత్వం కానీ ఉంటుంది, మాటలోనే తెలిసిపోతుంది. అంత పెద్ద విజయం ఇచ్చిన రోజు కానీ, ఆ తర్వాత అక్కడి నుంచి ఇంత కింద తీసుకొచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజన్నా ఎప్పుడైనా ప్రజలను గురించి నెగటివ్ మాట్లాడడము, లేదా ఎవరి గురించైనా తూలనాడడము జరిగిందా? ప్రజలు అనుకుంటేనే మనం ఇక్కడ ఉంటాం. ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వడమే మనకు మహాభాగ్యం అనుకునే తత్వం జగన్మోహన్ రెడ్డిది అయితే, చంద్రబాబు నాయుడుది ఏంది? చంద్రబాబు నాయుడుది మీరు బాగుండాలనుకుంటే మీకు ఒక అవకాశం, నన్ను ఎన్నుకునే అవకాశం నేను ఇస్తాండా, నన్ను అక్కడ కూర్చోబెట్టే ఒక అదృష్టం మీకు కల్పించిన, ఈ అదృష్టాన్ని మీరు ఉపయోగించుకుంటారా, ఉపయోగించుకోవాలని. సరే అది వచ్చినంత వరకు ఏమైనా కొంచెం వంగి ఉంటాడేమో, ఆ అదృష్టం వచ్చి ఆడ కూర్చున్నాక అసలు వాళ్ళని డైరెక్ట్ మీకు మీ అదృష్టం కొద్దీ నేను ఇక్కడ కూర్చున్నాను, మీకు నన్ను అడిగే అర్హత లేదు, హక్కు లేదు. ఆయన డిప్యూటీ అదే అన్నాడు ఈ మధ్య ఎక్కడో పోయి, అట్లే మాట్లాడుతున్నాడు. మేము అడిగినామా మిమ్మల్ని అంటారు ఏమన్నట్టు? మీరు ఇచ్చినారు, కూర్చున్నాము. కొడుకు నిన్న అడిగిన మాటల్లో కూడా అదే ఉంది. మొన్న అంతకుముందు ఏదో 99 పైసలకు ఎకరా ఏదా మొత్తం ఇస్తాయి, ఏం బిగుతారంటాడు కదా. అది ఎక్కడి నుంచి వస్తాయి అట్లాంటి మాటలు? నువ్వు ట్రస్టీలాగా ఒక స్టేట్కు గవర్నమెంట్ అనేది ఇస్తే, నువ్వు 5 ఏళ్ళు నీకు ఇచ్చిన తీర్పు 60 ఏళ్ళు కాదు, 40 ఏళ్ళు కాదు, ఈ 5 ఏళ్ళు ఎంత బుద్ధిగా ఉన్నాము, ఏ రకంగా పైసా రూపాయల లెక్క జాగ్రత్తగా చూసి చేస్తాము, ఆన్సరబుల్ జవాబుదారితనంగా ఉంటాము అనేది కొన్ని లోపల నువ్వు పెట్టిన పైకన్నా కనపడాలి కదా. చంద్రబాబు పాత్ర నుంచి ఉన్నాయి, నేనేసిన రోడ్ల మీద తిరుగుతాడు నువ్వు అంటాడు. నాకు అర్థం కాదు. ఆయన నిన్న వాళ్ళ కొడుకు అనేది అదే వైజాగ్ స్టీల్ అక్కడికి పోయేది. ఏం ఇళ్లలో ఎవరన్నా పోయినారా? అసలు మీరు ఊరు ఇక్కడికి రావడానికని, ఈయన ఊరు అడిగి పోవడానికి. ఈయన ఎవరు, ఏం పని? వాళ్ళకంటే ఉంది యాజమాన్యము, కార్మికులు మధ్యలో నువ్వెందుకు దూరినావు అక్కడ? మరి ఇప్పుడు కాదు, పోనీ ఇప్పుడంటే నేను మంత్రిని కదా గవర్నమెంట్. అంతకుముందు ఎందుకు పోయినావు? మీ నాయన ఎందుకు పోయినాడు అంతకుముందు? ఏం ఆన్సర్ లేదు. అంటే ఇర్రెస్పాన్సిబిలిటీ, ప్రజల పట్ల బాధ్యత ఉంది అని. ఎందుకంటే ఇప్పుడు ప్రజల నుంచి ప్రజలను మన్ననలు పొంది ఎలక్ట్ అయింటే కదా. ఫస్ట్ నుంచి మ్యానిపులేషన్స్ వీటి ద్వారా వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు తన ఆన్సరబుల్ అనే ఆలోచన ఎప్పుడూ లేదు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, నేను యాక్చువల్లీ ఈరోజు జరిగిన వాటి మీద ఈ 2 ఏళ్లలో మొత్తం రిపీట్ చేయకపోవడం ఎందుకంటే మా పార్టీ నాయకులు ఆల్రెడీ మాట్లాడుతున్నారు,
ప్రజలు కింద అన్ని వర్గాల ప్రజలు ఈ దుర్మార్గ పాలన ఎంత భయంకరంగా ఉంది అనేది ఇప్పటికే చూస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న అన్నిటికంటే పెద్ద మోసము దగ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక ఫాల్స్ తప్పుడు ఇది చేసేసి సేమ్ భాష వాస్తవాలు ఏమున్నాయో మేము చెప్పేవన్నీ అదే భాష ఆయన మాట్లాడతాడు. విధ్వంసం అంటాడు, నాశనం అంటాడు, అప్పుడు డెవలప్మెంట్ లేదు ఇప్పుడు డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉందంటాడు. మరి 5 ఏళ్లలో కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో 3,30,000 కోట్లు మాత్రమే 3,30,000 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే నువ్వు 2 ఏళ్లలోనే 3,50,000 కోట్లు ఎందుకు దాటింది ఆన్సర్ ఇవ్వడు. అప్పుడు నువ్వు 15 లక్షల కోట్లు చేసినావు అంటాడు. 15 లక్షల కోట్లు కాదు ఇది మీ అసెంబ్లీలో చెప్పినా మీ లెక్కల్లో ఉందంటే కూడా ఆన్సర్ ఇవ్వడు. మన ఎప్పుడో అంటున్నారు వాళ్ళు ఎవరో మీ హయాంలో 45 రూపాయలు డీజిల్ పెంచారు. ఎప్పుడు పెంచారో అర్థం కావట్లేదు మన హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో. ఇష్యూస్ ఇంతగా ఉన్నప్పుడు వీటి నుంచి తప్పించుకోవడానికి ఆ రోజేమో చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ రోజు కూడా తామేం చేసినామో చెప్పుకోవడానికి ఒకటి లేక అటాక్ మోడ్. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ను పథకాలను ఏమనలేడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ను కానీ సంబంధం లేని అంశాల మీద కానీ ఆ రోజు తను చెప్పుకోవడానికి తన ఘనకార్యం 14-19 మధ్య లేదు, 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చూడడానికి అవి కనపడకపోయేసరికి క్యారెక్టరైజేషన్. ఈ 2 ఏళ్లలో కూడా గవర్నమెంట్లో ఉండి చెప్పుకోవడానికి ఏం లేదు. కాబట్టి మేము అపోజిషన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్, జగన్మోహన్ రెడ్డి గారి దీని గురించి పాతది ఏది అనేదానికి తప్పుడు కథనాలు రాసి వాటన్నిటిని అడ్ చేయడం, ఈరోజు జరుగుతున్న వాటి నుంచి దృష్టి మళ్లించే కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ మంట అంటుకొని రాజుకొని పెద్దదయ్యింది. అదే ఈరోజు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది వాస్తవం. ఆయన క్రియేట్ చేసే భ్రమ ఏదైతే ఉందో అది వేరే స్టేట్లో పోయి చేస్తే బాగానే ఉంటుంది. మధ్యప్రదేశ్ ఎక్కడో పోయి నేను మా స్టేట్లో బ్రహ్మాండంగా తిప్పేసినాడు, అసలు అమరావతి పూర్తి అయిపోయింది, అసలు ఆదాయం విపరీతంగా పెరిగినాయి, ఏదైనా చెప్పొచ్చు. ఇక్కడ ఎట్లుంది, పదర్లు వేస్తే అందరూ ఫేస్ చేస్తున్నారు కదా, ఏది ఎట్లుంది, ఏ రకంగా దోపిడీకి గురవుతున్నాము. చట్టం అనేది వాళ్ళని రక్షించుకోవడానికి ఉంది, మనం తొక్కడానికి ఉంది. సంక్షేమ పథకాలని గాలికి పోయినాయి. అవినీతి విచ్చలవిడిగా పైనుంచి కింది వరకు ఉంది. ఎక్కడ గాలిని ఒడిసి పెట్టుకోగలిగితే గాలి మీద దాని నుంచి ఎట్లా దోచుకోవాలనేది కూడా ప్లాన్ చేయగలిగిన ఒక ఆరితేరిన అంతర్జాతీయ పైరేట్స్ ముఠాలాగా తయారైపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మా. సో వాళ్ళ దాన్ని ఇది మన రాష్ట్ర ప్రజలకు మనకు తెలుసు దాని ఎట్లా ఉంది. అదే ఈరోజు మన వీటిలో కూడా నిరసన ప్రదర్శనలో రిఫ్లెక్ట్ అయింది. అలాగే వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేక జగన్మోహన్ రెడ్డి గారి పేరు తప్ప అది మీటింగ్ పెట్టు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టు, ఇంకోటి పెట్టినా జగన్ 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 అని అనడమే కంప్లీట్. అది తప్ప వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేనందువల్ల ఇది మొదలు పెట్టారు కంప్లీట్గా.